మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాం. వాగుల మీద వంకల మీద చెక్ డ్యాములు కట్టుకున్నాం. మిషన్ కాకతీయ పేరు మీద చెరువులన్నిటి పూడికలు తీసుకున్నాం. ఒక అద్భుతమైన తెలంగాణను తయారు చేసుకున్నాం. నేను అద్భుతంగా 8వ అద్భుతం కాళేశ్వరం కట్టానన్నారు. కాళేశ్వరం ఏమైందండి? మీరు అధికారంలో ఉన్నప్పుడే కుప్పకూలింది అది. దాంట్లో కుంభకోణం 1,00,00,000 కోట్లు కుంభకోణం జరిగింది అని విజిలెన్స్ రిపోర్టు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ రిపోర్టు ఇచ్చింది. రాబోయే రోజుల్లో స్పెషల్ కమిషన్ కూడా రిపోర్టు తప్పకుండా ఎంక్వైరీ చేస్తుంది. దాని మీద కూడా రిపోర్టు వస్తుందని ఆశిస్తున్నా. అంటే అటువంటి కాళేశ్వరంలో జరిగిన అవినీతిని గురించి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఈ మాట 20% 30% కమిషన్లని నేను అంటలేను. ఎవరన్నారు? స్వయంగా ఆర్థిక మంత్రి చాంబర్కు పోయి 200 మంది కాంట్రాక్టర్లు వాళ్ళు లొల్లిపెట్టి మమ్మల్ని 20-30% కమిషన్ అడుగుతుండ్రు. ఇది ఏమన్యాయమని చెప్పి సెక్రటేరియట్లో చెప్పిన మాట నేను చెప్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ గురించి ఈ 20-30% గురించి చెప్తున్నారు. డైరెక్ట్ గా ముక్కుసూటిగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని 2 ప్రశ్నలు అడగదలుచుకున్నాను. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనంత నిధులు సుమారు 1,500 కోట్ల పైగా వైట్ డబ్బు మీ పార్టీ మీ బీఆర్ఎస్ పార్టీలోకి ఎలా వచ్చాయి? ఏమి వ్యాపారం చేశారని మీ కుటుంబ సభ్యులకు ఈనాడు వేలాది కోట్ల రూపాయల ఆస్తులు వచ్చాయి. అస్సలు గురుగింజ కింద నలుపుని మీరు గ్రహించకుండా గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుకోవాల్సిన అవసరం లేదు.